అయితే ఫుల్ ఉన్నది ఓవర్ఫ్లో తీసుకో ఏం లేదు ఫస్ట్ ఇడికేనా అలా పోయినాక అందరూ అడ్వాన్స్ కొరకు మనకు అన్నకే బ్యాగ్ అన్నది
చలో రమ్మంటారు చాలా ఓలా ఓలా బాంబు పెడతారు బాంబు బోరింగ్ వేసినట్టే కదా ఆగాలండి మా యాదగిరి కోసం ఆగాలి లేదా పడుగు బలి అది బాగుంటుంది సార్ అవును మీకు గట్టి అనుకున్నాం మళ్ళా ఇదిగో ఈ బండి ఒక అరవై ఇప్పుడు మనం ఒక ఇప్పుడు వాళ్ళు ఏసీ కార్లలో వీళ్ళు ఉరికేస్తారు వాళ్ళకి ఎండా నీడ ఏం తెలియదు మన కారు తిప్పి పెట్టమని చెప్తున్నా మనం లోపలికి వచ్చింది బండేదా తిప్పి పెట్టమని చెప్తాను
చెప్పిస్తే నీకు అనుకూలంగా మేనేజర్ ఎక్కడ అట్లా మీరు ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్ ఓకే మీ పేరమ్మా ఓకే ఏమో చలో జర ఆగండి మెల్ల ప్రశాంతంగా వెనకారు మొబైల్ మనలో లేడీస్ కదా రోజు ఉంటుంది మేనేజర్ ఇంతకుముందు కలిసిన అంటే మాయమైంది ఇలా చిన్న మీరు అడ్డెళ్ళండి సాయిబాబా సార్ అడ్డెళ్ళండి మీరు అనుకుంటామని ఆపరు ఆపరు మనం సార్ ఇంటలేడుగా ఇటే ఉండి ఇటే ఉండాలి ఇది యాక్చువల్గా ఇంకా బ్యాగ్ ఇంకా బ్యాగ్ అలా కొంచెం కొంచెం ఓపెన్ మీటింగ్ పెట్టకుండా డామినేషన్ పద్ధతి రాత్రి 24/7 నడుస్తూనే ఉంటుంది జరుపుదాం సిరడా కొంచెం ఇటు వస్తాం బ్యాక్గ్రౌండ్ ఇది ఆపోజిట్ ఎండ్ అవుతుంది ముఖాలు వస్తుంది మీరు వారు రైట్ ఓకే ఓకే కొంచెం పిచ్చావు మొత్తం బురద బురద బాబు మేడం సరే మేడం ఓకే మేడం ఒక 10 నిమిషాలు టైం లక్ష్మణ్కి లోన్ వచ్చింది పెట్టినా లింక్ పెట్టి సైట్ మేనేజర్ మరి ఇన్ఫర్మేషన్ ఇచ్చిరా సైట్ మేనేజర్ సూపర్వైజర్ దాసు
మంచిగా ఫ్రీ వెనకకుండా లేకపోతే కట్టదారా అక్కడ ఫోటోలు కిషోర్ అన్న ఇటు జరుగు మంచిగా ఫ్రీ కూడా ఇంకా జరుగు అన్న నువ్వు ఇటు జరుగు కిషోర్ అన్న ఇంకేనా మంచిగా ఎస్ ఇక మీరు మాట్లాడారు पुलिस स्टेशन गाड़ी वाले का नाम क्या है? गाड़ी वाला हमारे साथ रहो बाहर गए आप हमारे साथ रहिए आपके मैनेजर है आप क्या करते हैं आप काम में ऑपरेटर पूरा प्रेशर का ऑपरेटर आपके है मैडम ये प्रेशर का ऑपरेटर कौन है इसका ऑपरेटर कौन है पूरे कितने प्रेशर से यहाँ 3 है ये 1 है ये 2 है और उधर एक एक ये है और एक है ये एक है तो 3 और 24 आवर्स काम चलता रहता है यहाँ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తర్వాత మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ అయిన ఎర్రల శ్రీనివాస్ గారు ఇంకా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా ఇక్కడికి వచ్చినారు మిమ్మల్ని ఒకసారి కలిసిపోదాం మీరు ఏమైనా ఛాయ్ దాపిస్తారేమంటే మా కెమెరా కూడా వెళ్ళిపోయింది కదా ఇమేజ్ ఎక్కడున్నారు మీరు ఎంతసేపు పడుతుందేమి 20 minutes ఎంతసేపు అయింది వస్తప్పుడు కలిసి అన్నా సేమ్ పొజిషన్ తీసుకోండి रा मटेरियल कहाँ से आता पाउडर कहाँ से आता అది చూడాలబ్బా వీళ్ళు ఎవరిది ఎట్లా సార్ ఇలా చెక్ చేస్తారు మీరు లేని ఎట్లా ఇస్తాం పెద్దోళ్ళు नहीं बेटा कितने टन निकालते हो प्रेशर सर बेटा ये कितना टन कैपेसिटी का है
అమ్మాల అమ్మాల మిషన్ చూస్తారు. ఒకసారి గిరి అడుగుతాం రా ఓకే ఇక్కడ ఉండదు ఇక్కడ ఉండదు. సార్ 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 అక్కడ అబ్బాయి సార్ అక్కడ ఇది చూసినట్టుకున్నా మీరు సార్ మీరు ఓకే भाई जरा फोन पीछे అన్న జర మొబైల్స్ ప్లీజ్ కొంచెం మీరు ఇబ్బంది పెట్టకురు అన్న. పెద్ద కాడికి పోయినప్పుడు మీరు పెద్ద రాసి కాడికి రాసి అరే కింద చెప్తారు రాకనా రామరెడ్డి అన్న ఇట్లా చెప్తే అట్లా నీడేంది సార్ మీరు అడగండి పడుకోండి రెండు అక్రమ్ భాయ్ అక్రమ్ కొంచెం ముంగడికి వచ్చి రైట్ తీసుకో నువ్వు ఫోటో తీసుకో ఫస్ట్. మాట్లాడుకోరా అన్న ఒక నిమిషం ఆయన ఫోన్ రింగ్ ఇస్తున్నాను. మనోళ్ళు అయితే మనతో వచ్చింది మనోళ్ళు అది కూడా లేదు వస్తా వస్తా ఫోన్ రింగ్ ఇస్తాను. ఆయన అక్రమ్ మైక్ తీసుకురా. లైవ్ కరెక్ట్ టైం సార్ వస్తుంది సార్ ఒక్క నిమిషం. హలో 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 హలో
తక్కువైతేనే కొంచెం వెనక వస్తున్నాయి విజువల్స్ అదే ఇచ్చాను ఫస్ట్ మాట్లాడుతుంటా విజువల్స్ ఉంటుంది పాయింట్స్. ఈరోజు భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు డిప్యూటీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ది అసెంబ్లీ గౌరవనీయులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి యొక్క ఆదేశాల మేరకు ఒక నిజ నిర్ధారణ బృందం ఈరోజు నియోపోలిస్ అంటే గచ్చిబౌలికి కూతవేటు దూరంలో కోకాపేట పక్కనే ఉన్నటువంటి ఒక నియోపోలిస్లో జరుగుతున్నటువంటి ఒక పర్యావరణ విధ్వంసం, క్రషర్ల పేరు మీద రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి స్వయాన బంధువులు చేస్తున్నటువంటి ఒక విచ్చలవిడి దోపిడిని పర్యవేక్షించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక దోపిడిని ప్రజలకు తెలియజెప్పడం కోసం అని చెప్పని వారి ఆదేశాల మేరకు ఇవాళ పెద్దలు గౌరవనీయులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క నేతృత్వంలో, అదేవిధంగా మాజీ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ కమిషన్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు, అదేవిధంగా బీసీ కమిషన్ మాజీ సభ్యులైనటువంటి కిషోర్ గారు, అదేవిధంగా మాజీ ఫైనాన్స్ కమిషన్ సభ్యులైనటువంటి శ్రీ గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా అభిలాష్ రావు గారు, తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి గారు, రాఘవ గారు, స్థానిక నాయకులు సాయిబాబా గారు, ఇంకా చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. మొన్ననే మేము మానసా హిల్స్ పరిధిలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి బినామీ కంపెనీలు చేస్తున్నటువంటి ఒక విధ్వంసం కేజీఎఫ్ గా ఉంది అని చెప్పని ఆ రోజు అనుకుంటే దాని తాత లెక్కుంది. అక్కడేదో కేజీఎఫ్ సినిమా చూసింది అని చెప్పని అనుకున్నాం. ఎవరైనా ఇంత పెద్ద రాళ్లు రప్పలు మొత్తం గుట్టలు కూలగొడుతున్నారు, ఇదంతేదో కేజీఎఫ్ సినిమా చూపెడుతున్నారు ఏంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఆ తిరుమల ఇంకెవరు అని చెప్పని అనుకుంటే ఇక్కడికి వస్తే ఇది భాగ్యలక్ష్మి కన్స్ట్రక్షన్స్ అట. దీన్ని చూస్తే దాని తాత లెక్కుంది. ఇక్కడ 17 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పనంగా దండుకొని రేవంత్ రెడ్డి గారి యొక్క చలువ వల్ల 17 ఎకరాల ప్రజల భూమి ప్రభుత్వ భూమిని అప్పనంగా కొట్టేసి 3 మోస్ట్ పవర్ఫుల్ క్రషర్స్ ఉన్నాయి ఇక్కడ. దాదాపు 200 మంది కార్మికులు పనిచేస్తూ 3 క్రషర్లు 24 గంటలు ఇక్కడ పనిచేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రకృతిని పర్యావరణాన్ని మొత్తం విధ్వంసం చేస్తూ ఇవాళ ఒక దోపిడీకి పాల్పడతా ఉన్నారు. తెలంగాణను ఢిల్లీకి ఏటీఎం గా మార్చిన రేవంత్ రెడ్డి గారి యొక్క దోపిడీ అంతా ఇంత కాదు. ఏ దాన్ని కూడా వదిలిపెట్టకుండా ఆఖరికి చట్టాలు నియమ నిబంధనలు ఏమాత్రం కూడా గౌరవం లేకుండా 111 జీవోలో ఒక మామూలు కుటుంబీకుడు ఎవరైనా సరే పౌరుడు ఎవరైనా సరే చిన్న ఇల్లు కట్టుకోవాలంటే దానికి నానా యాగి పెట్టేటువంటి ఒక ప్రభుత్వ అధికారులు గొడ్డి గుర్రం పళ్ళు తవ్వుతున్నారా ఇవాళ 111 జీవో పరిధిలో. అది కూడా కోకాపేటకు కూతవేట దూరంలో ఉన్నటువంటి ఒక నియోపోలిస్ లో 17 ఎకరాలలో ఇన్ని క్రషర్లు పెట్టి ఈ రకమైన విధ్వంసానికి పాల్పడతా ఉంటే, పర్యావరణ విధ్వంసానికి పాల్పడతా ఉంటే, దోపిడికి పాల్పడతా ఉంటే, కోట్ల రూపాయల క్రషింగ్ చేస్తూ ఆర్ఎంసీ ప్లాంట్ నడుపుతూ ఈ రకమైన విచ్చలవిడి దోపిడికి పాల్పడతా ఉంటే గొడ్డి గుర్రం పళ్ళు తవ్వుతుందా ప్రభుత్వ యంత్రాంగం అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. కేవలం ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వాళ్ళది కాబట్టే, ముఖ్యమంత్రి మేనల్లుడికి సంబంధించింది కాబట్టే ఇవాళ ఈ రకమైనటువంటి ఒక
చూసి చూడనట్టుగా ఇవాళ ప్రభుత్వ అధికారులు, మైనింగ్ అధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించిన వాళ్ళు, కలెక్టర్ కార్యాలయానికి సంబంధించిన వాళ్ళు, ఎంఆర్ఓ కార్యాలయానికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా కుమ్మక్కైపోయి ఇవాళ ఈ దోపిడీలో భాగస్వాములైనట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఇది ఎక్కడ దోపిడీ అండి నాకు అర్థం కాదు. 111 జీవోలో చిన్నవాడు ఇల్లు కట్టుకోవడానికి నానా యాగి పెట్టేటువంటి అధికారులు ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడతా ఉంటే, 100 కోట్ల రూపాయల దోచుకుంటా ఉంటే వీళ్ళు ట్యాక్సులు కట్టరు. ఏ రకమైనటువంటి ఒక పర్మిషన్లు వీళ్ళకు లేవు. మేము అడిగినాం, మేనేజర్ అంటే ఎవరో రమేష్ రెడ్డి ఎవరో అడిగినాం. మేము వస్తున్నామని తెలిసి ఆయన ముందే వెళ్ళిపోయిండు. మిగతా అధికారులు ఎవరైనా ఉన్నారేమో, ఇక్కడ మేనేజర్లు ఉన్నారేమో, మీకున్న పర్మిషన్లు ఏంటి, పత్రాలు ఏంటి చూపెట్టండి అంటే మాకున్న సమాచారం మేరకు దాదాపు 9 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ ఇక్కడ అవసరం ఉంటాయి. కానీ ఏ పర్మిషన్ లేదు. కేవలం రేవంత్ రెడ్డి గారి పర్మిషన్ తప్ప ఏ పర్మిషన్ లేదు ఇక్కడ. వారి పర్మిషన్ తీసుకొని చట్టాన్ని తూట్లుపడుస్తూ, నియమ నిబంధనలు ఏమీ పాటించకుండా, పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తూ మొత్తానికి ఇవాళ ఈ రకమైనటువంటి ఒక దోపిడీకి పాల్పడతా ఉన్నారు. ఈ దోపిడీ తెలంగాణ సమాజం అంతా కూడా చూడవలసిన అవసరం ఉంది. వీళ్ళు ఇసుకను వదిలిపెడతలేరు, కంకరను వదిలిపెడతలేరు, ఆర్ఆర్ ట్యాక్స్ల పేరు మీద దోపిడీ చేస్తా ఉన్నారు, మూసీ ప్రాజెక్ట్ అని చెప్పని దోపిడీ చేస్తా ఉన్నారు, ఫ్యూచర్ సిటీ అని చెప్పని దోపిడీ చేస్తా ఉన్నారు. దోపిడీ కోసమే అధికారంలోకి వచ్చినట్టుగా ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వ్యవహరిస్తుంటే సిగ్గుగా అనిపిస్తా ఉంది. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఏమైనా రాచరికం పాలనలో ఉన్నామా అర్థం కానట్టు పరిస్థితి. అధికారులు ఇంత పెద్ద ఎత్తున కుమ్మక్క కావడం బహుశా దేశంలో ఎక్కడా కూడా జరగదు. చిన్న క్రషర్ పెట్టి చిన్న డీవియేషన్స్ ఉంటే పోయి దానికి షోకాజ్ నోటీస్ ఇచ్చి సీల్ చేసేటువంటి అధికారులు ఇంత పెద్ద ఎత్తున పర్మిషన్లు లేకుండా ఈ రకమైనటువంటి రీతిలో 3-4 క్రషర్లు నడుపుతా ఉంటే ఎందుకు మీరు అలా గుడ్డి గుర్రం పడుదోయినట్టుగా ఉన్నారు. ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్తున్నాడు, ఫత్వా జారీ చేసిండట. ఈ చుట్టుపట్ల ఉన్నటువంటి మీరు చూడండి ఒకసారి, మీరు మీ తెలంగాణ మిత్రులకు కూడా చూపెట్టరు ఆ బిల్డింగ్లు ఏంటి కథ ఏంటి చూపెట్టరు. ఇక్కడ ఎవడు కన్స్ట్రక్షన్ చేసినా ఈ 17 ఎకరాలలో ఉన్నటువంటి ఈ 3-4 క్రషర్లలో వచ్చేటువంటి ఒక మెటల్ ను మాత్రమే తీసుకొని కన్స్ట్రక్షన్ చేయాలా. అంటే ఒకటి, మీరు దొడ్డిదారిన 17 ఎకరాల భూమినిచ్చినారు, ఏ పర్మిషన్లు లేకుండా క్రషర్లు నిర్వహించుకునేటువంటి ఒక అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా వెసులుబాటు కల్పించినారు. దానికి తోడుగా మార్కెట్ కూడా ఇవాళ ప్రభుత్వమే కల్పిస్తా ఉంది, ముఖ్యమంత్రి గారి కార్యాలయమే కల్పిస్తుంది అని చెప్పని ఇవాళ సమాచారం వస్తూ ఉంటే నవ్వాలనా ఏడవాలా అర్థం కావట్లేదు. మీకు పర్మిషన్ కావాలంటే, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేటోళ్లకు పర్మిషన్లు కావాలంటే ఈ క్రషర్లో మాత్రమే మీరు కంకర కొనాలా, ఈ క్రషర్లో మాత్రమే మెటల్ కొనాలా అనేటువంటి ఒక నియమ నిబంధనలు పెట్టి చుట్టూ ఉన్నటువంటి ఒక బిల్డర్స్ అందరినీ కూడా లోబర్చుకుని వాళ్ళ ఈ రకంగా ఒక దోపిడీ వ్యవస్థకు పాల్పడుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని చెప్పు తీసుకొని కొట్టాలనా? సిగ్గున్నదా? మానవత్వం ఉన్నదా? మీరు ప్రజాపాలన అని చెప్పిండ్రు, పారదర్శకత అని చెప్పిండ్రు. ఈ రకంగా దోపిడీ పాలనకు, దోపిడీకి ఎట్లా పాల్పడుతున్నారో ప్రజలకు సమాధానం పెట్టాలా. మొన్ననే మా ఎర్రోల శ్రీనివాస్ గారు దాదాపు హైదరాబాద్ లో తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది అధికారులకు లేఖలు రాసి తీసుకెళ్లి వ్యక్తిగతంగా తనే తీసుకెళ్లి అన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చిర్రు. తేలుగుట్టిన దొంగలు లెక్కున్నారు. ఇవాళ ఒక్కడు మాట్లాడతలేడు. తేలుగుట్టిన దొంగల లెక్క డైరెక్టర్ మైనింగ్ మాట్లాడు, జిల్లా కలెక్టర్ మాట్లాడు, అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ మాట్లాడాడు. ఎవరు మాట్లాడతలేరు. మానస హిల్స్ లో జరుగుతున్నటువంటి ఒక దోపిడిని, కేజీఎఫ్ లాంటి విధ్వంసానికి సంబంధించి కంప్లైంట్లు ఇస్తే ఒకడు మాట్లాడతలేడు. మళ్ళీ వాళ్ళ భాగ్యలక్ష్మి దగ్గరకు వచ్చినాం. మొత్తం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఇదే రకమైనటువంటి ఒక మైనింగ్ల పేరు మీద విధ్వంసం జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వ పెద్దలు మీరు అనుకుంటున్నారేమో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదని. తస్మాత్ జాగ్రత్త, బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఈ దోపిడిని, ఈ విధ్వంసాన్ని వ్యతిరేకంగా తప్పనిసరిగా ప్రజాయుద్ధం చేపడతాం. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. మేము నిన్న కంప్లైంట్లు ఇచ్చినాం, రేపు కోర్టు తలుపులు తడతాం, రేపు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్తాం. మొత్తానికి మీ దోపిడిని దేశ ప్రజలందరికీ తెలియజేసేట రీతిలో తప్పనిసరిగా మా పోరాటం భవిష్యత్తులో ఉంటుంది. ఇప్పుడు ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి విధ్వంసపు పట్టపగలే దోపిడీ పాలన ఏ విధంగా జరుగుతుందో చూడడం కోసం మరి ఈరోజు పెద్దలు గౌరవనీయులు తెలంగాణ మేధావి డాక్టర్
దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ గారి నాయకత్వంలో ఈరోజు మేమందరం కూడా మరి మా పార్టీ సీనియర్ నాయకులు మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా తెలంగాణ ప్రజలు గుర్తించాల్సింది ఏంటంటే, ఈ సైటు 10 ఎకరాలకే పర్మిషన్ ఉంటే 17 ఎకరాలు కబ్జా చేసిండ్రు. అదేవిధంగా ఈ సైటు నుంచి నెలకు దాదాపుగా 2 నుంచి 3 కోట్ల రూపాయల ఆదాయము, బయట కనిపించిన ఆదాయం చాలా ఉంటుంది. 2 నుంచి 3 కోట్ల రూపాయల ఆదాయము ఈ పర్మిషన్ ఎవరికి వచ్చిందో ఆ వ్యక్తికి పోతున్నది. మరి ఇవన్నీ ఎవరికి వచ్చినాయి అంటే రేవంత్ రెడ్డి గారి మేనల్లుడు రమేష్ రెడ్డి గారికి వచ్చినాయి. భాగ్యలక్ష్మి మినరల్, ఆయన తెలివిగా ఆయన పేరు పెట్టుకోకుండా దీపక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి అని ఇంకెవరు బంధువులకు పెట్టుకున్నారు. ఇది వచ్చిన విధానము నిజంగా హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణలే పట్టపగలే దోపిడీ ఎంతలా జరుగుతున్న దానికి ఒక చిన్న ఉదాహరణ. ఏ ప్రభుత్వ భూమినైనా, ఏ ప్రభుత్వ ఆస్తినైనా కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేటప్పుడు టెండర్ విధానం అని ఉంటుంది. ఈ ప్రొక్యూర్మెంట్ అనో, లేకపోతే పేపర్ నోటిఫికేషన్ అనో, అదేవిధంగా మరి టెక్నికల్ బిడ్ అనో, ఫైనాన్షియల్ బిడ్ అనో, ఇంకా రకరకాల కార్యక్రమాలు ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి. అవేమీ లేకుండా కేవలం తన మేనల్లుడు అన్న ఒక ప్రేమతోని, అదేవిధంగా ఈ సంపద అంతా కూడా మాకే రావాలి, ఇంకెవరికి పోకూడదు అనే ఆశతోని, దురాశతోని రేవంత్ రెడ్డి గారు ఈ సైటును మరి నామినేషన్ బేసిస్ మీద ఇచ్చారు. అంటే ఇంకెవరికి కూడా ఈ పని చేయాలన్న ఆశ ఉన్నప్పటికీ, వాళ్ళకి మెషిన్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఎవరిని రానివ్వకుండా కేవలం భాగ్యలక్ష్మి మినరల్స్ వాళ్ళే వచ్చేటట్టుగా వాళ్ళకు పర్మిషన్ ఇచ్చిండ్రు. అది నామినేషన్ బేసిస్ మీద ఇచ్చిండ్రు. నామినేషన్ అంటే మీకు ఎవ్వరికి నేను ఇవ్వను, నేను మా మేనల్లుడికే ఇస్తా. మరి మేనల్లుడికి ఆదాయం ఎంత వస్తుంది? 2 నుంచి 3 కోట్ల రూపాయలు నెల, కానీ పేపర్ మీద వస్తున్నది. ఇక రెండవ విషయం, ఇది మొబైల్ రెడీ మిక్సింగ్ ప్లాంట్ అని వచ్చింది పర్మిషన్. కానీ ఇక్కడ ఎక్కడన్నా మొబైల్ కనిపిస్తున్నదా? మొబైల్ అంటే ఏందా అంటే మనం ఏదో పోర్టబుల్, అంటే మనం మోసుకొని పోవచ్చు, తోసుకొని పోవచ్చు, మనం ఎక్కడ పడితే అక్కడ దాన్ని మార్చవచ్చు. కానీ ఇక్కడ చూడండి, పెద్ద ఇండస్ట్రీ, రాకాసి క్రషర్లు. ఇవి రాకాసి క్రషర్లు. వాళ్ళు మీరు ఎంత పెద్ద మెషిన్లు వచ్చినా, బుల్డోజర్లు వచ్చినా కూడా తీయలేనంత బలంగా ఇక్కడ పెట్టినరు. మరి మొబైల్ రెడీ మిక్సింగ్ ప్లాంట్కు మరి ఫిక్స్డ్ రెడీ మిక్సింగ్ ప్లాంట్కు తేడా తెలవదా? రేవంత్ రెడ్డి అభివృద్ధి శాఖ మంత్రి, ఈ ఏరియా అంతా కూడా ఆయనకే వస్తుంది. ఆయన డైరెక్ట్ ఆయన బేలండ్కే ఇచ్చుకున్నాడు. కానీ చట్టబద్ధంగా ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు తీసుకుంటున్న అధికారులు నిద్రపోతున్నారా? జీవో 111 ఏరియాలో ఒక చిన్న 2 అంతస్తుల బిల్డింగ్ కడితేనే వాళ్లకు హైడ్రా వచ్చి కూలగొడుతున్న ఈ రోజుల లోపల ఎక్కడ పడితే అక్కడ హైడ్రా శనివారం, ఆదివారం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి రాత్రికి రాత్రే వచ్చి మనుషులు చచ్చిపోయినా పర్వాలేదని చెప్పి గోడలు గొలగొట్టి వాళ్ళందరినీ నిరాశ్రయాలు చేస్తున్న ఈ రోజుల లోపల వెలుగుమట్లలో, ఖమ్మంలో, భూదాన భూముల్లో హైకోర్టు ఆదేశాల ప్రకారం 25 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న వ్యక్తులను, కుటుంబాలను 4000 మంది పోలీసులను పెట్టి అధికారులు కూలుస్తున్న ఈ రోజుల లోపల ఇలా 10 ఎకరాల పర్మిషన్ తీసుకొని 17 ఎకరాల పర్మిషన్, అది కూడా సొంత తన మేనల్లుడికి కట్టబెట్టిన విధాన్ని అధికారులు ఏ విధంగా చూస్తున్నారు? నేను మొట్టమొదటి అడుగుతున్నా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, వేర్ ఆర్ యూ స్లీపింగ్? వాట్ ఆర్ యూ డూయింగ్? యు ఆర్ డ్రాయింగ్ శాలరీ ఫ్రమ్ ద స్టేట్ ఎక్స్చెకర్. ప్రభుత్వ ఖజానా నుంచి మేము పన్నులు ఇస్తే నిండుతున్న ఖజానా నుండి జీతాలు తీసుకుంటున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు మీరెందుకు కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ వీళ్ళకు ఉన్నదా, కన్సెంట్ ఫర్ ఆపరేషన్ ఉన్నదా అని చూసిండ్రా లేదా? మీరు పర్మిషన్ ఇచ్చినప్పుడు మొబైల్ రెడీ మిక్సింగ్ ప్లాంట్ అని ఇచ్చినప్పుడు మరి ఇక్కడ ఫిక్స్డ్ రెడీ, ఇంత పెద్ద రాకాసి మిక్సర్లు ఇవన్నీ కూడా పెట్టినప్పుడు, క్రషర్లు పెట్టినప్పుడు అది వయలేషన్ కాదని మీరు అనుకుంటున్నారా? విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కోడిగుడ్డు మీద ఈకలు బీకి మీరు రైస్ మిల్లర్ల దగ్గరికి పోతున్నారు, జిన్నింగ్ మిల్ల దగ్గరికి పోతున్నారు, ఎక్కడ పడితే అక్కడ సివిల్ సప్లైస్ గోదాముల దగ్గరికి పోతున్నారు. మంత్రులు 1000 కోట్ల రూపాయలు మామూలు తీసుకునే విధంగా 11,000 కోట్ల కుంభకోణం సివిల్ సప్లై శాఖలోనే దొరికింది. మరి దాన్ని అక్కడ మరి ఉద్యోగం చేయాల్సిన అధికారులు ఇక్కడ ప్రభుత్వ ఖజానాకు గండిపడుతున్నప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎందుకు ఇక్కడికి రావడం లేదు? ఇక మూడవది, అధికారులందరూ నిద్రపోతున్నారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారము తను చేయాల్సిన డ్యూటీ చేయకపోతే అది నేరము.
మరి యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ ను ఎందుకు అడగడం లేదు? జిల్లా కలెక్టర్ గారిని ఎందుకు అడగడం లేదు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద ఎందుకు రైడ్ చేయడం లేదు? మీకు కేవలం 2,000 రూపాయలు 3,000 రూపాయలు తీసుకుని ఆ టెండర్లకు గుర్తుకొస్తారా? లేకపోతే ఆ క్లర్కులకు గుర్తుకొస్తారా? లేకపోతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుర్తుకొస్తారా? ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసే చిరుద్యోగులకు గుర్తుకొస్తారా? ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారము రేవంత్ రెడ్డి కూడా ఒక పబ్లిక్ సర్వెంటే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఒక పబ్లిక్ సర్వెంటే. మరి ఆయన ఆఫీస్ మీద ఎందుకు దాడి చేస్తలేరు? ఆయన ఎందుకు నోటీసులు ఇస్తలేరు? ఆయన మీద సుమోటో కేసు ఎందుకు రిజిస్టర్ చేస్తలేరు? ఏసీబీ అధికారులను నేను ఈ ప్రశ్న అడుగుతున్నా. చెయ్యని నేరానికి అరవింద్ కుమార్ ను సస్పెండ్ చేయడానికి చేతులు వస్తాయి, కేటీఆర్ గారి మీద ఫార్ములా ఈ కేసు పెట్టడానికి చేతులు వస్తాయి. కానీ మరి మీ పట్టపగలే ఇంత గ్రాస్ వయలేషన్ ఆఫ్ రూల్స్, గ్రాస్ వయలేషన్ ఆఫ్ ఆర్డర్స్ జరుగుతున్నా కూడా మీరెవరు మరి ఎందుకు రావడం లేదు? స్థానిక ఎంఆర్ఓ ఏమైండు? ఇక చివరిగా రేవంత్ రెడ్డి గారు మీరేమన్నారు? కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు నేను 42% కాంట్రాక్ట్లు ఇస్తాన్నారు. చేవేళ్ల డిక్లరేషన్లు ఏమన్నారు? ఎస్సీ ఎస్టీలకు 25% కాంట్రాక్ట్లు ఇస్తాన్నారు. మీరు కొడంగల్ నారాయణపేటలో మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిండ్రు, అదే విధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇచ్చిండ్రు. ఇక్కడ మీ సొంత మేనల్లుడు రమేష్ రెడ్డికి ఇచ్చిండ్రు. ఇదే నామినేషన్ బేసిస్ మీద అదే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతా ఉన్నా. నామినేషన్ బేసిస్ మీద ఇచ్చినావు, నీ మేనల్లుడికి ఎందుకు ఇచ్చినావు? ఆ ఎస్సీ ఎస్టీ బీసీ కాంట్రాక్ట్లు ఎవరు గుర్తుకు రాలేదా నీకు? మరి కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చెప్పినావు? బీసీలో 42% చేస్తున్నావు. చేవేళ్లలో ఏం చేసినావు? 25% ఇస్తాను మల్లికార్జున ఖర్గేతో చెప్పించినావు, అక్కడ సిద్దరామయ్యతో చెప్పించినావు. అదే విధంగా ప్రియాంక వదేరా గారితో నేను చెప్పించినావు. నువ్వు సరూర్ నగర్ లో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తాను. రాజీవ్ యువకాశం కింద లక్షల అప్లికేషన్లు తీసుకున్నావు. ఆ యువకులకు ఇచ్చేయచ్చుగా. ఇక్కడ నీ మేనల్లుడికి ఎందుకు ఇచ్చినావు? అంటే ఇక్కడ వస్తున్న నెలకు 3, 4, 5, 6 వేల కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీ జోబులకే రావాలి. అవన్నీ ఢిల్లీ పెద్దలకు నువ్వు అప్పచెప్పాలి. ఇప్పుడు పెద్దలు దాసోజి శ్రవణ్ గారు చెప్పినట్టుగా ఈ తెలంగాణ అనేది ఢిల్లీలో ఉండే పెద్దలకు, కాంగ్రెస్ వాళ్ళకు ఏటీఎం గా మారింది అనేది చాలా క్లియర్ గా అర్థమైతా ఉన్నది. ఈ డబ్బులన్నీ నువ్వే దోచుకోవాలి. ఫ్యూచర్ సిటీ నీదే. ఈ ధైర్యంతో 1000 కోట్లు ఈ ధైర్యంతో 1000 కోట్లు ఈ 1000 కోట్లు ఢిల్లీకి ఇస్తాను. అదే విధంగా కేరళ ఎలక్షన్లు కూడా పెడతా అంటున్నావు. ఇదే ధైర్యంతో ఇవాళ మరి ఇవన్నీ చేసుకుంటూ విధ్వంసం చేసుకుంటూ ఢిల్లీలో 1000 కోట్లు అప్పచెప్పి ఇవాళ గాంధీ సరోవర్ పేరుతోని మహాత్మా గాంధీ మనుమడు వద్దంటున్నా కూడా పేద ప్రజలు, రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు పుస్తేలు బ్యాంకులలో తాకట్టు పెట్టి లోన్లు తీసుకుని ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఇల్లు గులగొడతా అంటున్నావు. తుషార్ గాంధీ గారు ఓపెన్ గా చెప్తున్నారు, అయ్యా మా తాత పేరు చెప్పి విధ్వంసం చెయ్యకండి, మా తాత విగ్రహం మాకు అవసరం లేదని చెప్తున్నా కూడా మీరు 1.5 లక్షల కోట్ల లూటీకి మరి చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా తెలంగాణ ప్రజలు గమనించాలి. వెలుగుమట్లలో విధ్వంసమైనట్టు, వెలుగుమట్ల గాజా అయినట్టు రేపు తెలంగాణ అంతా కూడా గాజా కాబోతున్నది. అక్కడ మరి ఏదైతే టిప్పుఖాన్ బ్రిడ్జ్ దగ్గర ఉండే ఇండ్లు ఉన్నాయో అవి కూడా విధ్వంసం కాబోతున్నాయి. లంగరోస్ విధ్వంసం కాబోతున్నది. ఇలా మన కళ్ళ ముందరనే కోకాపేట, అదే విధంగా వట్టినాగులపల్లి మన కళ్ళ ముందరనే విధ్వంసం అవుతున్నాయి. మన దాసోజీ శ్రవణ్ గారు మేమందరం కూడా ఇక్కడికి పోయించినాం. ఎక్కడ మానసాయిల్స్ పోయి అక్కడ కూడా ఓపెన్ గా విధ్వంసం అవుతుంది. సిగ్గు లేకుండా మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు ఆ మానస రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధం లేదంటున్నారు. అయ్యా శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఎట్లా మాట్లాడుతున్నారో అసలు అర్థం కావడం లేదు. మీరు ఒక రోజు ముందు దాని మీద కంటైనర్ మీద రాఘవ కన్స్ట్రక్షన్ ఉంటుంది, రాత్రికి రాత్రి బీఆర్ఎస్ పార్టీ బృందం వస్తుందనగానే మీరు ఆ బోర్డు మొత్తం కూడా మార్చేసిందంటే మీరు నిజంగా తేలు కుట్టిన దొంగలు, పట్ట పగలే దొంగతనం చేస్తున్నారు. సిగ్గు లేకుండా ఈ పేద ప్రజలను ఇప్పుడు మళ్ళీ పెయిడ్ బ్యాచ్ అంటున్నారు. పేద ప్రజలను ల్యాండ్ మాఫియా అంటున్నారు. నిజంగా ల్యాండ్ మాఫియా ఎవరు? వట్టినాగులపల్లి గుట్టలను మింగుతున్నది ఎవరు? కోకాపేట గుట్టలను మింగుతున్నది ఎవరు? ఈ కంకరను మింగుతున్నది ఎవరు? మీరు ల్యాండ్ మాఫియా, మీరు పెయిడ్ బ్యాచ్, మీరు అధికారులను పెయిడ్ బ్యాచ్ గా మారుస్తున్నారు. చివరిగా ఒక్కటే చెప్తున్నాం అధికారులారా, నేను మళ్ళీ చెప్తున్నా, మా పార్టీ మొదటి నుంచి చెప్తుంది, మీరు చట్ట ప్రకారం ఉద్యోగం చేసినంత వరకు మేము సపోర్ట్ చేస్తాం. మీరు మాకు ఫేవర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చట్ట ప్రకారం ఉద్యోగం చేయండి. లేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే చట్ట ప్రకారంగా మీ అందరి మీద కూడా ట్రిబ్యునల్ వేసి మీ అందరి మీద యాక్షన్ తీసుకుంటాం. నేను ఏసీబీ అధికారులు రిక్వెస్ట్ చేస్తున్నా, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. అదే విధంగా డైరెక్టర్ మైనింగ్ కు మా ఎర్రోల శ్రీనివాస్ గారు, అభిలాష్ రావు గారు, మిగతా సీనియర్ నాయకులు అందరు కలిసి వాళ్ళు అన్ని అప్లికేషన్లు ఇచ్చింది. ఇంతవరకు నాట్ ఈవెన్ ఎ సింగిల్ యాక్షన్ ఆన్ ద గ్రౌండ్. అంటే మీరు కేవలం వాళ్ళతో చేతులు కలిపినారు, విచ్చలవిడిగా బిహేవ్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో
ఆ ట్రిబ్యునల్లో మీరందరూ కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ మీ కుటుంబాలకు కూడా మేము అందరూ చెప్తున్నాం, అమ్మా దయచేసి గుర్తుపెట్టుకోండి, మీ ఇళ్లలో నుంచి వీళ్ళు బయటకు వస్తున్నారు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులతోని చేతులు కలిపి ఇన్ని దుర్మార్గాలు చేస్తున్నారు, రేపు వాళ్ళు జైలుకు పోతే దయచేసి మమ్మల్ని నిందించకండి. తెలంగాణ ప్రజల సంపద కాపాడవలసిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మీద ఉందని చెప్తూ మరొకసారి తెలంగాణపల్లి పట్టపగలి దోపిడీ గుర్తించాలని కోరుకుంటూ, అదేవిధంగా అర్జెంటుగా ఈ క్రషర్ను సీజ్ చేయాలి. అదేవిధంగా ఈ క్రషర్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్తూ మరొకసారి జై తెలంగాణ, జై కేసీఆర్. గౌరవ పెద్దలు అన్న ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారు, అదేవిధంగా గౌరవ పెద్దలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అదేవిధంగా ఫ్యాక్ట్ అండ్ ఫైండింగ్ కమిటీ సభ్యులు అభిలాష్ గారు, మా కిషోర్ గారు, రాఘవ గారు, లోకల్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా మా సాయిబాబా గారు, గోసుల శ్రీనివాస్ గారు, మీ అందరికీ పేరు పేరున మీడియా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తాం. పెద్దలు అన్ని విషయాలు చెప్పిండ్రు. ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అక్రమంగా మైనింగ్ మినరల్స్, అదేవిధంగా మైనింగ్ క్వారీస్, అక్రమ రియల్ ఎస్టేట్లు, అక్రమ భూ కబ్జాల చేస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ అడుగడుగున నిలదీస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు వెన్నులో బనుకుడుతూ ఉన్నది. ఇలా ఆనాడు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ భూములను ఎక్కడికక్కడ పంచుకుంటూ పోతే భావితరాలకు కనీసం శ్మశానాలు నిర్మించుకోవడానికి కూడా స్థలం ఉండదని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఒకటే ప్రశ్న వేస్తా ఉన్నాం. అక్రమంగా ముఖ్యమంత్రి బంధువులకు, మంత్రుల బంధువులకు, మంత్రుల ముఖ్యమంత్రి అనుయాయులకు, వారి ఫాలోవర్లకు అక్రమంగా మైనింగ్స్, క్వారీస్ అంటగడతా ఉన్నాడు. దాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కిలోమీటర్కు రింగ్ రోడ్డుకు కిలోమీటర్ దూరంగా ఏ ఒక్క క్వారీస్ కానీ లేకుంటే మైన్స్ కానీ చేయొద్దని చట్టంలో జీవో చెప్తా ఉన్నది. మరి ఏ జీవో ప్రకారం, ఏ చట్టం ప్రకారం రింగ్ రోడ్డుకు ఆనుకొని 500 మీటర్లు కూడా లేదు. ఇది చూస్తే మనకు రింగ్ రోడ్ కనబడతా ఉంది. మరి ఏ నిబంధనల ప్రకారం ఇక్కడ క్రషర్స్ పెట్టిండ్రు? ఇక్కడ ప్రభుత్వ భూమి, వేల కోట్ల విలువ చేసేటువంటి ఈ ప్రభుత్వ భూమి నియోపోలిస్ దగ్గర ఉన్నాం మనం. ఈ నియోపోలిస్ దగ్గర దాదాపుగా ఎకరానికి 100 కోట్లకు పైగా ఇక్కడ పలికినటువంటి ధరను మనం చూసినాం గత ప్రభుత్వం హయాంలో. ఇక్కడ 10 ఎకరాల భూమిని లీజు తీసుకుంటున్నట్టు మీరు ఇక్కడ పేపర్లో చూపించిండ్రు. కానీ 17 ఎకరాలు అప్పనంగా ఓపెన్ బిడ్డింగ్ లేకుండా కేవలం నామినేషన్ పద్ధతిలో తన మేనల్లుడి అనుయాయులకు, బంధువులకు, దోస్తులకు కట్టబెట్టి అక్రమంగా ఇలా మైనింగ్ అంతా కూడా తవ్వుకొని పోతా ఉన్నారు. ఓఆర్ఆర్కు దగ్గరలో ఉండకూడదని నిబంధన ఉన్నది. 111 జీవోలో ఉన్నటువంటి వాటిలో నిర్మాణాలు చేపట్టకూడదని నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలన్నీ కూడా తుంగలో తొక్కి ముఖ్యమంత్రి, మంత్రులు ఇలా అక్రమంగా ఇలా ప్రభుత్వ భూములను వారికి అనుయాయులకు, బంధువులకు కట్టబెట్టడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం, తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇంకో విషయం, ఇలా ఈ రింగ్ రోడ్ చుట్టూ ఉన్నటువంటి ఈ మైన్స్ ఏవైతున్నాయో 10 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్నటువంటి ఈ 111 జీవోలో ఉన్నటువంటి 84 విలేజెస్ లో ఎక్కడెక్కడ మైనింగ్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ క్వారీస్ పర్మిషన్లు ఇచ్చిండ్రో బేషరతుగా అవన్నీ కూడా బయట పెట్టాలని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ లీజు ప్రభుత్వానికి తీసుకుంటే 6 నుంచి 7% ఫీజు ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి బాధ్యత ఈ మినరల్స్ ఎవరైతే ఈ మైన్స్ లీజ్ తీసుకున్నారో వాళ్ళు కట్టాలి. ఇప్పటి వరకు ₹1 కూడా ఈ ప్రభుత్వానికి ₹1 కూడా ఈ లీజు తీసుకున్నటువంటి యాజమాన్యం కట్టలేదు. అదేవిధంగా 15 లక్షల క్యూబిక్ మీటర్ల ఇలా బండను కొట్టుకపోయి ₹1 కూడా ఇలా ఈ ప్రభుత్వానికి రుసుం చెల్లించలే. వాటిని ఈ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే బేషరతుగా ఇప్పటి వరకు ఏవైతే మైన్స్ క్వారీ తవ్విండ్రో ఆ క్వారీస్ ఇప్పటి వరకు వాళ్ళు కొల్లగొట్టుకపోయినటువంటి దాన్ని
పెనాల్టీ వేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పక్కనే ఉన్నటువంటి పటంచేరులో ఉన్నటువంటి అనేక క్వారీస్ కి మైన్స్ కి ఫైన్స్ వేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిది, ముఖ్యమంత్రి బంధువులది, మంత్రుల బంధువులు, పక్కనే ఉన్నటువంటి మానస హిల్స్ లో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన బంధువులు, ఆయన క్వారీస్ కూడా ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా యథేచ్ఛగా తిరుగుతూ యథేచ్ఛంగా అక్రమంగా మైన్స్ తవ్వకపోతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తా ఉన్నారని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా తప్పకుండా ప్రభుత్వం వెంటనే గతంలో మానస హిల్స్ కు మా బీఆర్ఎస్ పార్టీ బృందం మేము అక్కడ వాటిని తనిఖీ చేయడం జరిగింది. ఈ రోజు కూడా మేము ఇక్కడ కూడా మేము విజిట్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పేదల ఇండ్లు కూల్స్తున్నటువంటి ఈ ప్రభుత్వం పెద్దలు గద్దల్లాగా తన్నుకపోతా ఉంటే, వేల కోట్ల క్వారీస్ను తన్నుకపోతా ఉంటే ప్రభుత్వం ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు, ముఖం ఎందుకు చాటేసింది? వెంటనే వీటిపైన ఎంక్వైరీ చేసి వీటిపైన ఇవి అసలు బండారం బయట పెట్టాలి. ఎవరెవరు ఇంకా ఎంతమంది మైనింగ్స్ లీజుకు తీసుకున్నారు వాళ్ళందరి చిట్టా బయట పెట్టాలి. లేదంటే బీఆర్ఎస్ పార్టీ త్వరలో బయట పెడుతుంది. ఇప్పటి వరకు దాదాపుగా ఏడాదిన్నర నుంచి ఈ మైనింగ్స్ ఎవరైతే క్రషర్స్ అప్పనంగా కొల్లగొడుతూ ఉన్నారో వాళ్ళకు ఫైన్ వేయాలి. అదేవిధంగా వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. థ్యాంక్ యూ. గౌరవ పెద్దలు అన్న ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ గారికి, అదేవిధంగా పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, అదేవిధంగా ఎర్రల సీనన్న గారికి, అదేవిధంగా ఈ ఫ్యాక్ట్స్ కమిటీ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు దోసుకుపోతున్నారు, దానికోసం తెలంగాణ రాష్ట్రమే ఏకైక మార్గం అని చెప్పి ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టి తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ఈ నిధులను అరికట్టాలి, ఈ దోపిడీని అరికట్టాలని చెప్పి 10 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి చేసి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిండు. ఇదే నియో పోలీసు దాదాపు యాక్షన్ లో 100 కోట్ల రూపాయలకు ఎకరానికి పోయే విధంగా అభివృద్ధి చేసిండు. కానీ ఏదైతే కాళోజీ గారు చెప్పారో, కాళోజీ గారు చెప్పినట్టు ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం నుండి తరిమి కొట్టాలన్నట్టు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆంధ్ర పాలకులను ప్రాంతం నుండి తరిమి కొట్టినాం. కానీ ఈ రోజు ప్రాంతం వాడే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముసుగులో వచ్చి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మొత్తం ఇక్కడ ప్రాంతం వాడు వచ్చి ఢిల్లీకి కప్పం కట్టాలి, ఆంధ్ర వారికి దోసుకుపోయే విధంగా మొత్తం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు చేస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పక్షాన తప్పకుండా ఎప్పటికప్పుడు ఈ మైనింగ్, అక్రమ మైనింగ్ ను ప్రశ్నిస్తూనే ఉంటాము. ఇప్పటికీ దాదాపు 9 కమిటీలకు మేము రిపోర్ట్ ఇచ్చాము, వారందరికి కూడా చెప్పాము తక్షణమే దీనిపైన చర్య తీసుకోవాలి, లేకపోతే ప్రజాక్షేత్రంలో దీనిపైన ప్రశ్నిస్తూ ఉంటాం, పోరాడుతూనే ఉంటామని తెలియజేస్తున్నాం.